అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ తనుజ. నేను ఆశ్రమ్ హాస్పిటల్లో ఊపిరితిత్తుల వైద్య విభాగంలో పనిచేస్తున్నాను. మనం రోజంతా యాక్టివ్గా చలాకీగా మన పని మనం చేసుకోవాలంటే ఆ ముందు రోజు రాత్రి చాలా ముఖ్యం. మంచి నిద్రపోతే ఆ తర్వాత రోజంతా మనం చాలా యాక్టివ్గా ఉండగలం. కానీ దురదృష్టవశాత్తు చాలామంది మనలో మంచి నిద్ర లేకుండా ఉంటారు. దీంతో ఆ తర్వాత రోజంతా అలసటగా నిద్రమత్తుగా ఉంటారు. వీరిలో ఎక్కువ మంది బరువు ఎక్కువగా ఉండే వాళ్ళు ఉంటారు. వీరు నిద్రపోతున్నప్పుడు బిగ్గరగా గురక పెట్టడం లేదా ఊపిరందక నిద్రలో చాలాసార్లు మేల్కొనడం జరుగుతుంది. దీంతో ఆ తర్వాత రోజు వారి ఉద్యోగంలో కానీ వారి రోజువారి పని కానీ సరిగా చేయలేకపోతుంటారు. దీన్నే మనం స్లీప్ యాప్నియా అంటాం. ఇదొక వ్యాధి. అంటే ఈ వ్యాధి ఉన్న వారికి కొంచెం బరువు ఎక్కువగా ఉండటం వలన, వారి మెడ చుట్టూ కొవ్వు భాగం ఉండటం వలన కానీ, లేకపోతే వారి నాలుక పెద్దదిగా ఉండటం వలన కానీ వారు ఊపిరి తీసుకునే శ్వాస మార్గాన్ని మూసివేసి ఊపిరి సరిగా అందకుండా చేస్తుంది. దీనివల్ల వారు సరిగా నిద్రలో శ్వాస లేకుండా ఉంటారు. దీన్ని మనం పరీక్ష చేయాలి అంటే PSG అనే ఒక పరీక్ష చేయాల్సి వస్తుంది. PSG అంటే పాలిసోమ్నోగ్రఫీ. దీన్నే మనం సింపుల్గా స్లీప్ స్టడీ అని అనొచ్చు. ఇది మీరు నిద్రపోతున్నప్పుడు మీ శరీరంలో ఎంత ఆక్సిజన్ శాతం ఉంటుంది, మీరు ఎంతసేపు నిద్రపోతున్నారు, ఎన్నిసార్లు మేల్కొంటున్నారు, మీరు నిద్రపోతున్నప్పుడు మీకు బీపీ ఎలా ఉంటుంది, మీ మెదడు మీ గుండె పనితీరు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా PSG అనే స్లీప్ స్టడీ అనే పరీక్షలో రిపోర్ట్లో చాలా వివరంగా వస్తుంది. దీనిని బట్టి మనం మీకు అసలు వ్యాధి ఉందా లేదా, ఉంటే ఆ వ్యాధి తీవ్రత ఎలా ఉంది, అది మైల్డ్, మోడరేట్, సివియర్ అనే విధంగా మనం అంచనా వేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అందిస్తాం. ఒకవేళ మీకు ఆ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే మీరు నిద్రపోతున్నప్పుడు CPAP అనే ఒక మెషిన్ పెడతాం. దీని ద్వారా మన ఊపిరి వెళ్ళే శ్వాస మార్గము మూసుకుపోకుండా తెరచి ఉంచి మీకు శరీరానికి కావాల్సినంత ఆక్సిజన్ లోపలికి వెళ్ళేలా చేస్తుంది. దీంతో రాత్రంతా మీరు హాయిగా నిద్రపోయి ఆ తర్వాత రోజంతా యాక్టివ్గా ఉండగలరు. దీని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అంటే ఆశ్రమ్ హాస్పిటల్కి రండి. అసలు మీకు వ్యాధి ఉందా లేదా అని ముందు పరీక్ష చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అందించి మరలా మీరు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాం. థ్యాంక్ యూ.